నమస్కారం గురువుగారు. ఈ నెలలో ద్వాదశ రాశి వారికి గోచారం ఎలా ఉందో వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితములలో ముందుగా చెప్పుకునేది ఏంటంటే 1, 2, 3, 4వ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది. 4వ తారీఖు నాడు అమావాస్య. అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలు మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు 1 నుంచి చెప్పాలి. 1వ తారీఖు నుంచి చెప్పాలి. అంతేగాని 5వ తారీఖున శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు. ఈ యొక్క విధానంలో మొట్టమొదటిగా తిథి వార నక్షత్ర యోగకరణాలని 5 ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం, అది తెలుగులో చెప్పుకున్నది. అలాగే బహుళ ద్వాదశి 1వ తారీఖు నాడు గురువారం, మృగశిర నక్షత్రం, వ్యాఘుత యోగము, తైతుల కరణం, తిథి వార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఎందు ఏ యొక్క గ్రహ సంచారము లేదు. వృషభ రాశి ఎందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు. కుజ గురువు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం. అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు. అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన చెప్పాలి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహువు. గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది. గురువుగారు, మరి ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారి ఫలితములు ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది వార నక్షత్ర యోగ కరణాల గురించి అన్ని. అందులోని మృగశిర నక్షత్రం వ్యాఘుత యోగము, తైతుల కరణము అని చెప్పుకున్నాం. ఈ యొక్క రాశివారి మిథున రాశి వారికి శుభదాయకమైన ఫలితములుగానే చెప్పబడతాయి. అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు మిథున రాశి వారికి వస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అయిపోతుంది ఈ యొక్క శ్రావణ మాసమంతా. తలవని తలవంపుగా దూరపు నుంచి బంధువర్గము కానీ మిత్రవర్గం కానీ రావడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి వచ్చి ఊహించిన విధంగా ఇంట శుభకార్యములు చేసే వార్తలను వింటారు. వీళ్ళ ఇంట మిథున రాశి వారి ఇంట శుభకార్యములు జరిగే వార్తలను మోసుకొస్తున్నాడు. అంటే అర్థం కాని పరిస్థితులు వస్తున్నాయి. ఈ మాటకే నాకు అర్థమవుతుంది. ఎలాగంటే ఎవరో వచ్చి మీ ఇంటి శుభకార్యం చెప్పలేదు అంటారు. మీ ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఉన్నాడండి, ఎక్కడ దూరం నుంచి వచ్చారు, మీ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు, దూరపు బంధువులకు సంబంధించిన వారు, లేదా ఎప్పుడో మీ చిన్ననాటి స్నేహితులు, ఇటువంటి వారు వచ్చి నాకు అనుకోలేదు మొన్నటిదాకాను మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు కదా, అది మీ అమ్మాయి ఉన్నది కదా, ఈ సంబంధం గురించి చూశాను, అక్కడ చాలా బాగుంది, కుర్రోడు బాగుంది, లేకపోతే ఒక అమ్మాయి బాగుంది, చాలా బాగుంటుంది సంబంధం, దీని గురించి మీరు స్టెప్ అయ్యింది అని చెప్పేసి చెప్తారు. సంతోషకరమైన వార్తది కాదన్నాకేముంది, ఓహో అలాగే చేద్దామండి అని అనడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మొక్క శ్రావణ మాసములో మిథున రాశి వారి ఉద్యోగ రంగాలని చూసుకుందాం. ఏ రకంగా ఉందని అంటే స్థాన చలనం కనిపిస్తుంది. మిథున రాశి మీద ఏ గ్రహ దృష్టి ఉంది? ఏ గ్రహ దృష్టి లేదు. చంద్రుడు మిథునంలోనే ఉన్నాడు. మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం అంటే 3వ పాదం, 4వ పాదం, 3వ పాదం, 4వ పాదం కూడా మిథున రాశిలో ఉంటుంది. 1-2 పాదాలు అయితే వృషభ రాశిలో ఉంటాయి. కానీ ఇందులో ఉన్నది మృగశిర నక్షత్రంగా ఆధిపత్యాన్ని వహించారు కాబట్టి కష్టపడండి, బద్దకించద్దు, అనుకున్న పనిని నిర్విఘ్నంగా కొనసాగించుతారు.
అలాగే భూమిని కానీ ఇల్లుని కానీ కొనే అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారం లేదంటే నెల, ఈ నెలలో ప్రయత్నం చేస్తే మీరు కొంటారు. అది సప్రాప్తం అయిపోద్ది. అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏమైతే అవ్వచ్చు, తర్వాత దానికి అడ్వాన్స్గా కొంత డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన పరిస్థితులు ఈ మిథున రాశి వారికి కనపడతా ఉన్నాయి. అంటే స్థల మార్పు అంటే ఏంటంటే ఉద్యోగ రంగంలో ప్రమోషన్ రావడము నాడు జరిగి, ఉద్యోగం పెరిగింది కదా, ప్రమోషన్ వచ్చిందంటే ఉద్యోగం పెరిగింది అంటే జీతం పెరిగింది. జీతం పెరిగింది అంటే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, వీళ్ళు తీసుకెళ్ళి సికింద్రాబాద్లో వేరు, ఏ చెన్నైయో ఏ ముంబైయో ఇంకో చోటకో వెళ్ళిపోతారు, పంపించడం జరుగుద్ది. అటువంటి విధానాలు ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో అబ్రాడ్స్కి వెళ్ళడానికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేయడంతో పాటు విదేశ గమనాలు చేయడం, విదేశాల్లోనే స్థిరతత్వాన్ని పొందడం కొంతకాలం, జీవితకాలం కాదంట, కొంతకాలం. అంటే విదేశాలకు వెళ్ళి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. తర్వాత మళ్ళా జన్మభూమి అయిన భారత్కి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. అటువంటి విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది. అలాగే భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు మిథున రాశి వారికి ఏ రకంగా ఉన్నాయి? మిథున రాశిలో ఉన్నది ఎవరు? చంద్రుడు ఉన్నాడు. బహుళ ద్వాదశి అని చెప్పాను నేను. ఈరోజు తిథి ఏంటంటే బహుళ ద్వాదశి అని చెప్పుకున్నాం. బహుళ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య అంటే చంద్రబలం క్షీణించింది. ఎప్పుడైతే పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు, క్షీణచంద్రుడికి మిత్రులు లేరు అని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ఈయన క్షీణచంద్రుడు అయ్యాడు. క్షీణచంద్రుడు అయ్యాడంటే అన్ని గ్రహములకి శత్రువు అయ్యాడు చంద్రుడు. మిథున రాశిలో బుధుడికి కూడా శత్రువు అయ్యాడు, ఆధిపత్యం అయింది. కాబట్టి మిథున రాశి వారి భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న కలతలు, గొడవలు, అనుకోని విధంగా మాట పట్టింపులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అంటే చిన్న చిన్న కలతలు వచ్చినాయంటే పర్వాలేదు, పెద్ద వస్తే అలాగా అంత పెద్ద కలతలు వచ్చి భార్యాభర్త అంతా విడిపోవాలి, డైవర్స్ తీసుకోవాలి అనుకునేంత సమస్య రాదు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యలతోటి కొద్దిగా చిరుబుర్రు ఆడుతూ ఉంటారు, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారు అనేది ఉంది. దీనికి మనం చెప్పే రెమెడీలో ఇది కూడా తొలగిపోవడానికి ఒక రెమెడీ ఉంటుంది, అది మనం చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారు ఉన్నారు. ఇక ఈ రాశిలో ప్రతి వారికి కూడా అనుకూలవంతమైన స్థితిగతులనే పొందుతున్నారు. కానీ ఈ రాశి వారి అదృష్ట సంఖ్య చెప్పుకోవాలి ముందు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, నీలం, నలుపు ఇటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి 5వ తారీఖు నాడు యోగదాయకమైన పనులు చేస్తే సంపూర్ణంగా విజయం పొందుతారు. దూర ప్రయాణాలు చేయాలి అనుకున్న పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా ముందుగా ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకుని వెళ్ళండి. వెంటనే లేచిందే ప్రయాణం అన్నట్టుగా, లేడికి లేచిందే ప్రయాణం అంటారు సామెత. మాకు లేడి లేడమే కష్టం, లేస్తే పరిరద్ధత. అలా కాదు, కొద్దిగా ఆలోచన చేసుకోవాలి ఈ మిథున రాశి వారికి. అటువంటి విధంగా చేసుకోవాలి. సరే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలతలు వస్తున్నాయి, మిగిలిన ఫలితములన్నీ కూడా శుభదాయకంగానే ఉన్నాయి అని చెప్పుకున్నాము. చిన్న చిన్న కలతలని, చిన్న చిన్న తగవలని, దూర ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆలోచించి చెయ్యాలని రావడానికి ఏంటంటే విధానం ఏంటంటే అది వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది. ఈ వాహన ప్రమాదముల వల్ల కొన్ని ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఆలోచించి ప్రయాణం చేయండి అని చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ జరగకూడదు, మిథున రాశి వారు ఏం చేస్తే బాగుంటుంది అన్న విధానాన్ని తీసుకుందాం. మిథున రాశి వారు శ్రీరామచంద్రుని యొక్క విధానాన్ని అవలంబించాలి, రామతత్వాన్ని తీసుకోవాలి. ఆకుపచ్చని రంగు ఈ మిథున రాశి వారికి
అదృష్ట రంగుగా మనం చెప్పాం కదా. అలాగే భక్తాంజనేయ స్వామిని ఆరాధించాలి. భక్తాంజనేయ స్వామి అంటే ఎవరండి? పంచముఖ ఆంజనేయ స్వామి తెలుసు, దాసాంజనేయ స్వామి తెలుసు, ఆయన దండం పెడతా ఉంటాడు. వీరాంజనేయుడు తెలుసు, సంజీవి భరతాన్ని మోసుకుంటూ వచ్చాడు. ఇటువంటి భక్తాంజనేయ స్వామి ఎవరండి అంటారు. ఈ భక్తాంజనేయ స్వామి గుడులు తక్కువ, ఎక్కడో ఉంటుంది. మన ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి ఫోటో ఫ్రేమ్ కట్టే వాళ్ళ వెళ్తే అడగండి, భక్తాంజనేయ స్వామి ఫోటో కావాలంటే శరీరం అంతా ఆకుపచ్చని రోమాలతో నిండి ఉంటుంది. ఇలా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు, రామనామ జపాన్ని చేస్తుంటాడు. ఆకుపచ్చని రోమాలు కొరతమై ఉంటుంది శరీరం అంతా. భక్తాంజనేయుడు అంటారు. ఇంకా మీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వారికి, రాయమిడి కాకినాడ ఉన్న వారికి ఓకే తెలుస్తుంది. ఇక్కడ మీకు కూడా తెలియాలంటే, మా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియాలంటే తాపేశ్వరం కాజా అని బోర్డు చూస్తుంటారు. తాపేశ్వరం గారు వస్తారు. అక్కడ తాపేశ్వరంలోని ఫేమస్ ఈ కాజా. దాని స్వీట్ స్టాల్ పేరు శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అని. ఆ పక్కనే బోర్డు పక్కనే ఈ యొక్క బొమ్మ వేయించుకుంటారు, ఈ బొమ్మ వేస్తారు. అక్కడ ఎక్కువ కనపడుతుంది. కాబట్టి హైదరాబాద్ నగర్లో కూడా మన కోరపల్లిలోనే ఉంది, మియాపూర్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి తాపేశ్వరం కాజా. అక్కడికి వెళ్తే కంపల్సరీగా భక్తాంజనేయ స్వామి విగ్రహం బొమ్మను చూస్తాం, విగ్రహం కాదు. ఇదే ఫోటో మనకి ఫోటో స్టూడియోలో ఉంటుంది. ఆ బొమ్మను తీసుకొచ్చి ఫోటో ఫ్రేమ్ కట్టండి. నేను ఫోటో కట్టమన్నాను కదా అని చేసి పెద్ద ఫోటో కట్టేయకూడదు. ఇది కూడా చిన్న సైజు, 2 అరచేతులు ఏ సైజు ఉన్నాయో ఆ చేతుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఏ ఫోటో అయినా పెద్ద ఫోటోలు పెట్టించుకోకూడదు. ఆ ఫోటో పెట్టండి. ఆ ఫోటో పెట్టి త్రిచులనం, గంగ సింధూరం లేకపోతే హనుమాన్ కుంకుమ అంటారు, దాన్ని తీసుకొచ్చి ఆ కుంకుమతోటి ఆ స్వామికి 16 నామాలు జపించి వెయ్యండి. ఇంట్లోనే, బయటే ఒకరు. ఏ వారము అంటే మంగళవారం నాడు చేయాలి. మంగళవారం నాడు ఆ త్రిచులనం 16 నామాలు, లేదంటే 108 నామాలు, ఆంజనేయ స్వామి నామాలు. ఇప్పుడు మామూలు 101 దేవతలు నామాల పుస్తకం అని చెప్పి సముద్రంతో చిన్నది ఉంటుంది, అందులో ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది. ఆ స్వామిది 108 ఉంటుంది. ఆ త్రిచులనంతో పూజ చేసి జామ పండు నైవేద్యం పెట్టండి. జామకాయ కాదు, జామ పండు నైవేద్యం పెట్టండి. అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. ఇంపార్టెంట్గా జామ పండు కావాలి ఆంజనేయ స్వామికి. ఆ రోజు నాడు జామ పండు పెడితే ఈ మిథున రాశి వారికి వాహన ప్రమాదములు అనుకున్నాము, భార్యాభర్తల మధ్యన కలతలు తొలుగుతాయి అనుకున్నాము. సుందరాకాండలో, రామాయణంలో సుందరాకాండ అనే అధ్యాయంలో హనుమంతుడు లంకకు చేరి సీతామాతని యొక్క శోకాన్ని వినాశనం చేసి సీతారాముల్ని కలిపి ఉన్నతమైన స్థానాన్ని పొందినాడు భక్తాంజనేయుడు అని చెప్పేసి నామాన్ని ఈయనకు వచ్చింది. కాబట్టి భార్యాభర్తల మధ్యన కలతలు తొలగాలంటే భక్తాంజనేయ స్వామిని పూజించాలి. సరే, ఫోటో చేసామండి. మంగళవారం నాడు ఉదయం ఫోటో పూజ చేసే ఇంట్లో, సాయం సంధ్యా సమయంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఒక టెంకాయ పట్టుకెళ్ళండి. మీరు ఎంతమంది అయితే ఉన్నారు, కుటుంబ సభ్యులు అందరూ వెళ్తే మీకు మరీ మంచిది. లేదు భార్యాభర్త కలిసి వెళ్తే చాలా మంచిది. కుదరలేదు, ఒక్కళ్ళు వెళ్ళే వరలేదు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయనిచ్చి ఆ స్వామి ఎదుర్కొంటూ కూర్చుని రామనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. భక్తాంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత రామనామ స్మరణ చేస్తే ఆయనకి ఎంతో ప్రీతి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని జపిస్తుంటే ఆయన ఈ యొక్క వాహన ప్రమాదాలు కానీ, భార్యాభర్తల మధ్యన కలుగు చిరు కలతలు కానీ తొలగించి శుభప్రదమైనటువంటి పనులను ఈ యొక్క మిథున రాశి వారికి అందింపజేయగలుగుతారు.